హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో టేస్టీ చక్కెరపార అయితే తయారు చేసుకునే విధానం చూద్దామండి. పిల్లలకి పెద్దవాళ్ళకి స్నాక్స్ కింద అయితే తినడానికి సూపర్గా ఉంటాయి కదా. తయారు చేసుకునే విధానం కూడా చాలా సింపులేనండి. చక్కగా చేసి పెట్టుకున్నా అంటే స్నాక్స్కి పిల్లలకి బిస్కెట్లు అవి బయట అడగకుండా ఇంట్లో ఉన్నాయి అవే తింటారండి. బయట వస్తే మన స్నాక్స్ అడగరు, బిస్కెట్లు కావాలనరు. నేనైతే ఒక కప్పు గోధుమ పిండి 3 కప్పులు, ఈ కప్పుతో 2 కప్పులు మైదా, 1 కప్పు గోధుమ తీసుకున్నాను. ఓన్లీ మైదాతో చేసుకోవచ్చు, ఓన్లీ గోధుమతో కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి ఎలా చేసుకోవాలన్నది. అయితే మాత్రం నేనైతే 2 కప్పులు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. పిండి అయితే బాగా జల్లించేసుకుందాం. పిండి మొత్తం అయితే ఏమైనా ఉన్నాయేమో శుభ్రంగా జల్లించి అయితే పక్క తీసేసుకుందామండి. మనకి ఇవి కొలతలు నేను కొలతలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ వీడియో నేను లైవ్ చేసేటప్పుడు షూట్ చేసిన వీడియోని మళ్ళీ పోస్ట్ చేయవలసి వస్తుంది. ఆల్రెడీ డౌట్స్ ఉంటే ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి క్లియర్గాన, ఆ వీడియో అయితే చూసేసేయండి. ఇది కూడా క్లియర్గానే ఉన్నట్టే, కాకపోతే ఎందుకంటే పర్ఫెక్ట్గా అన్నీ కనిపించకపోవచ్చు, మిస్ అవ్వచ్చు ఏదైనా చెప్తున్నాను కాబట్టి. నేను వాయిస్ ఇస్తున్నాను కాబట్టి దానికైతే చూసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా రిమైనింగ్ వీడియోస్లో 2 మంత్స్ బ్యాక్ చూస్తే ఒక వీడియో ఉంది, ఆ వీడియో అన్న చూసేసేయండి. 2 కప్పులు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి అయితే బాగా జల్లించేసుకుని డాల్డా కూడా కొంచెం వేసుకుందాం అండి. అంటే చిన్న కప్పుతో అయితే 1 కప్పు డాల్డా వేసాను నేను. అంటే కొలతలు ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా చూపించలేదు నేను ఇందులో లైవ్ చేసేటప్పుడు చేసింది కాబట్టి. కాకపోతే చెప్తున్నాను కదా, మనకి చిన్న కప్పు ఉంటుంది కదా, డాల్డా 1 కప్పు అయితే తీసుకోండి. అండ్ మనకి ఉప్మాను ఒక సూజీ అంటాం కదా, అది 1 కప్పు తీసుకోండి. అంటే మనకి 3 కప్పులు పిండి అయింది కదా. 2 కప్పులు మైదా, పక్క 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం. 3 కప్పులు మైదా తీసుకున్నాం, 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నా పర్లేదు. 1 కప్పు షుగర్ తీసుకున్నాను, 1 కప్పే తీసుకున్నాను షుగర్ అయితే. కప్పున్నర పడుతుందండి దీనికి. ఆ పెద్ద కప్పుతోటి నేను షుగర్ 1 కప్పే తీసుకొని పాలల్లో కొంచెం కరిగించేసుకుంటున్నాను షుగరు. ఒక సూజీ అయితే 1 కప్పు అనమాట. మొత్తం టోటలీ సూజీ పిండి కలిసి 4 కప్పులు అయినాయి కదా. 4 కప్పులకి 1 కప్పున్నర షుగర్ తీసుకోండి. నేను కప్పు తీసుకున్నాను, కప్పున్నర ఉండాలండి. షుగర్ చాలా తక్కువ వేస్తున్నాను నేను పిల్లల కోసం అని చెప్పేసి, అందువల్ల షుగర్ తక్కువ వేయడం వల్ల తక్కువ తీసుకున్నాను. సూజీ అయితే యాడ్ చేశాను కదా, 1 కప్పు యాడ్ చేశానండి సూజీ. ఇది చక్కగా ఇందులో డాల్డా వేసి కొంచెం నెయ్యి కూడా వేసి బాగా కలిపేసుకుందాము పిండిని. అది కలిపినప్పుడు మనకి ముద్దలా వస్తుంది కదా, అలా కలపాలి. కొంచెం స్వీట్ ఏదైనా కానీ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ తెలుస్తుందండి. దాని టేస్ట్ మనం ఏ స్వీట్ చేసినా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. వేడి చేయక్కర్లేదు, పాలు అయితే బాగా జస్ట్ కరిగిపోతే చాలు. పంచదార వేడి పాలలో చల్లపాలు లేదంటే వాటర్లో పర్లేదు. నేనైతే పాలలో కొంచెం కరెక్ట్గా చేసుకుంటే చక్కగా అబ్బా నోట్లో వేస్తే కరిగిపోతే మంచి క్రిస్పీగా వస్తే చాలా బాగుంటాయి. స్మూత్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, తినడానికి సూపర్గా ఉంటాయి అనమాట. చిన్న గ్లాస్ పాలు తీసుకొని ఆ పాలలో అయితే నేను 1 కప్పు షుగర్ని అయితే కలిపేసుకున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోండి ఇందులోనే మనం కలిపేటప్పుడు. పిండి అంతా కలిపేసాం కదా, దీని తర్వాత మనం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా పాలలో షుగర్ అయితే కలిపేసుకొని, నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. 1 కప్పు నెయ్యి, 1 కప్పు డాల్డా వేసాను. కప్పు అంటే చూపించలేదు కదా, చెప్తున్నాం కదండి. చిన్న కప్పు తీసుకున్నాను, మనకి చిన్న ఉంటాయి కప్పులు ఉంటాయి కదా, చిన్న చిన్న కప్పులు, అలా చిన్న కప్పు తీసుకున్నాను. అదొక నెయ్యి 1 కప్పు అండ్ డాల్డా 1 కప్పు, 2 కప్పులు తీసుకున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇందులోనే మీకు అర్థమవుతుంది. ఇంకొచ్చి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తాను. ఇంకా బాగా కలిపేసుకుందామండి ఇదంతా. పిండి అంతా బాగా కలిపేసుకుంటే చూసారు కదా, పిండి ఇలా కలిపేస్తే మనకి ముద్దలా వస్తుందన్నమాట. అలా బాగా కలిపేసుకుందాం. ఇంకా పాలు పంచదార కలిపాం కదా, వేస్తూ ఇలా ముద్దలాగా అయ్యే వరకు చక్కగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. బాగాన పాలు పంచదార అయితే వేసిన తర్వాత నెమ్మదిగా, కానీ పిండి మనకి కుదిరినంత వరకు ఎంత గట్టిగా ప్రెస్ చేసి కలుపుకుంటే అంత గట్టిగానే కలుపుకోండి పిండిని మాత్రం. ఇది బాగా కలిపాక మనకు ఇలా ఓపెన్ చేసి చూస్తే పిండి లేయర్స్లా కనిపిస్తుంది అనమాట. అంటే మనకి లోపల గాలి ఉంటే ఎలా ఉంటుందో లేయర్స్ లాగా అలా ఉంటుంది. అలా రావాలి పిండి అయితే కలుపుకున్న తర్వాత. ఇంకా జలుబు ఉండడం వల్ల ఆ వాయిస్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను అనమాట. చక్కగా మనకు చపాతీ పిండి అన్న కర్ర ఉంటుంది కదా, చపాతీ చేసుకుండేది, అది దాని మీదన్నా పర్లేదు, ఒక పళ్ళెం మీదన్నా ప్లేట్ మీదన్నా కూడా చేసేసుకోవచ్చండి. మన స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా, అది కూడా తిరిగేసి నేనైతే ఇంకా చూసారు కదా, ఈ పిండి అయితే మనకి లేయర్స్కి పర్ఫెక్ట్గా ఇలా లేయర్స్ లాగా వస్తుంది, లోపల బబుల్స్లా వస్తుంది. అంటే మనం
పిండి అయితే రెడీ చేసి పెట్టేసాం కదా, దీన్ని వచ్చి చక్కగా నేనైతే కాయగూరలు కట్ చేసుకునేది ఉంది కదా, దాని మీద ప్యాడ్ మీద కట్ చేసేస్తున్నానండి. మామూలుగా చపాతీలా చేసుకుంటే సరిపోతుంది. మీరు ప్లేటు చపాతీ ఏమన్నా పర్లేదు, ఒక బ్లేడ్ అయితే తీసుకోండి కొత్త బ్లేడ్ తీసుకుని యూజ్ చేసిన బ్లేడ్ యూజ్ చేయకూడదు కదా, కొత్త బ్లేడ్ తీసుకుని బ్లేడ్తో అయితే చాలా బాగా కట్ అవుతాయి అన్నమాట. ఇబ్బంది లేకుండా చూసుకొని కట్ చేసుకుంటే, ఇంకా నేనైతే చపాతీ పిండిలాగా ఇలా రౌండ్గా ముద్ద అయితే తీసుకొని చక్కగాన ఇలా చపాతీలా చేసేసుకుంటే మనకు ఒక అరెంచి ఉంటుంది కదండి, అరెంచి అంత వెడల్పు చేసుకోవాలన్నమాట. మందంగానే చేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసి మనకి స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటే 4 వైపులకి కొంచెం తీసి స్క్వేర్ షేప్లో పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలాగా చూసారా, ట్రయాంగిల్ లాగా వస్తుందన్నమాట. స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసుకుంటే మనం అన్నీ కట్ చేసి అలా పీస్ తీసుకొని ఆయిల్ అయితే నేను పెట్టేసానండి. ఆల్రెడీ వేడైపోతుంది. వీడియో మొత్తం ఇది ఎందుకు పర్ఫెక్ట్గా కనబడలేదంటే ఇది లైవ్ చేశాను. లైవ్లో వీడియో అవ్వడం వల్ల మీకు ఇలా ఉందన్నమాట. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమన్నా అర్థం కాలేదనుకోండి, ఇలా ఉంటే పర్ఫెక్ట్గానే చెప్పాను. బట్ ఇంకొక వీడియో ఉంది, క్లియర్గా నా వీడియో చూసేసేయండి. స్కిప్ చేయకుండా చూస్తే ఇది కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ అయితే వేడైపోయింది, ఆయిల్లో యాడ్ చేసుకుని సరిపోతుంది. మనకి చక్కగా నెయ్యి డాల్డా పర్ఫెక్ట్గా వేసుకుంటే భలే వస్తాయండి. ఖచ్చితంగా అదో కప్పు ఇదో కప్పు. జలుబు పట్టినప్పుడు మాట్లాడాలని చాలా చిరాగ్గా ఉంటుంది కదా, చాలా ఇబ్బందిగా కూడా ఉందన్నమాట నాకు. 2 డేస్ నుంచి వీడియోస్ అలా అప్లోడ్ చేయలేదు. ఇంక మ్యారేజ్ డే అవడంతో బిజీ అయిపోయాను. పిల్లలు డ్రాప్ చేయడం, హాలిడేస్ అయిపోయాయి కదా స్కూల్కి పిల్లలకి, ఇంకా అదే అడవడి. వీడియో షూట్ చేస్తున్నాం కానీ తుమ్ములు వచ్చేస్తున్నాయి పక్క నుంచి విపరీతంగాన. అమ్మ, ఇంకా మనకి ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటే మనకి ఆయిల్లో వేస్తూ చక్కగా ఒకసారి మొత్తం కట్ చేసి వేసుకుంటే అంటికిపోతే మళ్ళీ తీయడానికి ఇబ్బంది, అంటుకోవు. ఒకసారి చేసేసుకోవచ్చు. బట్ కాకపోతే కొంచెం పెద్ద ప్లేట్లో వెడల్పున్న ప్లేట్లో యాడ్ చేసుకుంటే ఏం కాకుండా ఉంటుందన్నమాట. వెడల్పున్న ప్లేట్లో యాడ్ చేసుకోండి. మనకి ఇలా స్క్వేర్ షేప్లో అన్నీ కట్ చేసి తీసుకొని చక్కగా డైరెక్ట్గా ఆయిల్ యాడ్ చేసి తీసేసుకోవడమే. తీసిన వెంటనే మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుందండి. కలర్ చేంజ్ అయ్యాక ఆయిల్ అస్సలు పెట్టొద్దు, సిమ్లోనే పెట్టండి. సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలి. అలా అయితేనే ఉడుకుతాయండి. ఆయిల్లో పెట్టేస్తే బయట అయితే కలర్ మాడిపోయి లోపల కుక్ అవ్వవు అనమాట. కుదిరినంత వరకు సిమ్లో ఉన్నా కూడా పర్లేదు, కానీ మీడియంలో కానీ హైలో మాత్రం కంపల్సరీ పెట్టకూడదండి. ఇది చక్కెరపారకు ఆయిల్ అయితే మాత్రం అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇంకా అయితే ఆయిల్లో వేసుకున్నాం. కొంచెం పిండి సగం పిండికి అయితే నేను కట్ చేసుకున్నాను. ఈ సగం అయ్యేలోగా ఇంకా నేను ఆల్రెడీ వేసేస్తున్నానండి. ఇక్కడ కట్ చేసి వీడియో చూపించలేదు కానీ ఆయిల్లో వేస్తూ ఉంటున్నాను. కట్ చేస్తున్నాను, ఆయిల్లో వేస్తున్నాను. పక్క నుంచి రెడ్ కూడా పని అయిపోతున్నాయి. ఇదిగోండి చూసారా, తీసేసాను కూడా. ఇంకా సెకండ్ టైం ఇదైతే చూపిస్తున్నాను. ఆయిల్లో ఒకటి చక్కగా ఇలా వేసుకోండి. వేసేసి ఒకటి చక్కగా మొత్తం అయితే తీసేసుకుంటే బయటికి అయిపోతుందండి. వీడియో ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా సరిగ్గా కనబడలేదనుకుంటే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. బాయ్ బాయ్.